ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాము. అందుకోసం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం మనమైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత voter.eca.gov.in అని ఎంటర్ చేసుకుంటే మనకు ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అడ్రస్ షిఫ్ట్ చేసుకోవచ్చు. మనమైతే ఈపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే సైట్ అనేది ఈ విధంగా ఫెచ్ అవుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే సైన్అప్ అయితే చేసుకోవాలి. సైన్అప్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఫస్ట్ నేము, మన లాస్ట్ నేము, మన పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ మీద క్లిక్ చేసుకొని మన ఓటీపీని అయితే వెరిఫై చేసుకుంటే మనది సైన్అప్ అని అయిపోతుంది. తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబరు, మన పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద ప్రెస్ చేసినట్టయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే ఓటీపీ అని వెళ్ళడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్కి. ఆ ఒక ఓటీపీని మళ్ళీ మనం ఎంటర్ చేసుకొని వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఇట్లా లాగిన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈపిక్ డౌన్లోడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకైతే సైట్ అనేది ఈ విధంగా ఫెచ్ అయిపోతుంది. మన యొక్క ఈపిక్ నెంబర్ కానీ లేకపోతే మన యొక్క రిఫరెన్స్ నెంబర్ కానీ ఆ బాక్స్లో ఎంటర్ చేసుకొని మన సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసుకొని మన యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని సర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మన ఈపిక్ నెంబరు, మన నేము, మన రిలేటివ్ నేము, స్టేట్ ప్లస్ మన యొక్క కాన్స్టిట్యున్సీ, మొబైల్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. కింద సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఏదైతే మనకు మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి అయితే మనకు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుంటే తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకుంటే డౌన్లోడ్ ఈపిక్ అని ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన ఓటర్ ఐడి అని చెప్పేసి మనకు డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ అయిన ఓటర్ ఐడిని మనమైతే ఫోల్డర్లో సేవ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మన నేము, మన ఫాదర్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన కాన్స్టిట్యున్సీ, మన అడ్రస్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే మనమైతే ఓటర్ ఐడిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి. మా వీడియో గిట్లా మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.